రాశి జూలై తులా రాశి రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారిది తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి జూలైలో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తులారాశి వారు ఈ నెలలో మేధావులుగా గుర్తింపు పొందుతారు. అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధి చేస్తారు. వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. ఒక స్థాయికి వచ్చినా పాత పద్ధతులు పోవు. ఆత్మీయులతో విభేదాలు వస్తాయి. గతం మరిచారన్న విమర్శను ఎదుర్కొంటారు. విదేశీ యానం లాభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందికి గురి చేస్తాయి. విలాసవంతమైన జీవితానికి కావలసిన సామగ్రికి అధికంగా ఖర్చు చేస్తారు. పడమర, దక్షిణ దిక్కులు లాభిస్తాయి. ప్రజాబలం, సన్నిహిత వర్గం అండదండలు, సంఘంలో మంచి పేరు ఉంటాయి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు వారి చదువుపై దృష్టి పెట్టడానికి సహాయం అవసరం కావచ్చు. అయినప్పటికీ ఈ సవాళ్లు, ఆకర్షణ, శ్రద్ధతో కూడిన కృషి ఇప్పటికీ ఆశించిన విద్యా ఫలితాలకు, ముఖ్యంగా పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ తొందరపాటుతనం, తలబిరుసుతనం పనికిరాదు. మీరు ఏకాగ్రతతో కష్టపడవచ్చు. కొత్త భావనలను గ్రహించడానికి ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రయత్నించాలి. ఉన్నత విద్య లేదా అధునాతన కోర్సులను అభ్యసించాలనుకునే వారికి కొన్ని అడ్డంకులు రావడం లేదా జాప్యం జరగడం వంటివి జరగచ్చు. అయితే చివరకు అన్ని అడ్డంకులను అధిగమించి సానుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగ పరంగా చూస్తే ఈ నెల నిర్దిష్ట సవాళ్లను అందిస్తుంది. పై అధికారులతో అపార్థాలను ఎదుర్కొంటారు. ఇది పని భారానికి కారణం. మరిన్ని చికాకులకు దారితీసే పనులకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ మార్పు లేదా బదిలీ గురించి ఆలోచిస్తే ఈ ప్రణాళికలను వచ్చే నెల వరకు వాయిదా వేయడం మంచిది. ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనా ఆశించిన ఫలితాలు సాధించడానికి శ్రమించక తప్పదు. తులారాశి ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అలాగే ధనలాభం, ఉద్యోగం నందు కీర్తి కలుగుతాయి. తులారాశి వ్యాపారస్తులకు ఈ శోభకృత నామ సంవత్సరంలో వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంచెం ఒత్తిళ్లు అధికమవుతాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ నెల సవాలుగా ఉంటుంది. ఎందుకంటే అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయడం సహా ఖర్చులు పెరుగుతాయి. నగదు ఈ నెల పెట్టుబడులకు కొన్ని మంచి అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా విలాసాల గురించి, మీకు నచ్చిన వారి గురించి మీరు చేసే ఖర్చులు మీకు ఆర్థిక సమస్యనిచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీరు డబ్బుకు సంబంధించిన అర్ధభాగంలో కొంత అస్థిరత కనిపించవచ్చు. ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఊహించని ఖర్చులు లేదా అప్పులు చేయాల్సి రావచ్చు. అయితే రెండవ భాగంలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితిలో కొంత పెరుగుదల చూడవచ్చు. అయితే ఆర్థిక లక్ష్యాలను కాపాడుకునేందుకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీరు మరింత పొదుపు చేయాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా సానుకూల మార్పులు వస్తాయి. సంవత్సరం ప్రారంభంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే మీరు కష్టపడి వాటిని అధిగమించగలుగుతారు. మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచుకొని అందరి చేత ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార యజమానులు జాప్యం, మందగించిన వ్యాపార వృద్ధితో స్తబ్దుగా ఉన్న కాలాన్ని ఎదుర్కొంటారు. ఈ అడ్డంకులు, పెట్టుబడులు వ్యాపార విస్తరణకు అంతగా అనుకూలమైన నెల కాకపోవచ్చు. రాజకీయ లేదా ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు అవసరం కావచ్చు. కాబట్టి నాయకులు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా చూస్తే ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులు, భాగస్వామి నుంచి మద్దతు పొందవచ్చు. అయితే మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి చర్యలు నిరాశకు దారితీస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. వారి నిర్లక్ష్యం, తొందరపాటుతనం అనవసరమైన సమస్యలను తీసుకురావచ్చు. వివాహపరంగా చూస్తే తులారాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు. అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా గుండె, తల, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. తగినంత విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి ఆరోగ్య విషయాదుల్లో వీరు శ్రద్ధ చూపించరు. ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు వంటివి కూడా వీరికి పెద్ద సమస్యలకు దారితీసి ఇబ్బందులు పెడతాయి. వాటిని అధిగమించడానికి నడక, వ్యాయామం వంటివి చేస్తే మంచిది.
మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెలలో మధ్యస్థ నుంచి అనుకూలంగా ఉంది. కీర్తి, ప్రతిష్ట, సంపద వృద్ధి అవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంతో ఆనందం, స్నేహితుల నుంచి సహాయం, వ్యాపారస్తులకు లాభదాయకం. రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు సరైన సమయం. స్నేహితులు సహకరిస్తారు. ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువుల వలన లాభాలు, శుభవార్తలు వింటారు. మీ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు గౌరవిస్తారు. కుటుంబంతో పుణ్యక్షేత్ర దర్శనం చేస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఆదాయం ఉంటుంది. సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది. మొత్తానికి జూలై నెలలో తులారాశి వారికి భాగస్వామ్య వనరులు పరివర్తనపై దృష్టి పెట్టడాన్ని సూచిస్తుంది. నేర్చుకునే కొత్త పరిధులను అన్వేషించే కాలాన్ని సూచిస్తుంది. ఇది వృత్తిలో ఎదుగుదల, కొత్త కొత్త కార్యాచరణను సూచిస్తుంది. వీరు భాగస్వామ్యంలో ఊహించని మార్పులను చూస్తారు. సృజనాత్మకత, ప్రేమ, సంతానంలో బాధ్యతలు పెరుగుతాయి. ఈ కాలం వ్యక్తిగత పరివర్తనను ప్రేరేపిస్తుంది. ఇది ఆచరణాత్మక ఆలోచన, ఆదాయాన్ని పెంచే సమయాన్ని సూచిస్తుంది. ఈ నెల నిర్దిష్ట సవాళ్లను అందిస్తుంది. పై అధికారులతో అపార్థాలను ఎదుర్కొంటారు. ఇది పని భారానికి దారితీస్తుంది. మరిన్ని చికాకులకు దారితీసే పనులకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ మార్పు లేదా బదిలీ గురించి ఆలోచిస్తుంటే ఈ ప్రణాళికలను వచ్చే నెల వరకు వాయిదా వేయడం మంచిది. ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనా ఆశించిన ఫలితాలను సాధించడానికి శ్రమించక తప్పదు. ఈ నెల సవాలుగా ఉంటుంది. ఎందుకంటే అనవసరమైన వస్తువులపై ఖర్చు చేయడం సహా ఖర్చులు పెరుగుతాయి. ఏది ఏమైనా ఈ నెల పెట్టుబడులకు కొన్ని మంచి అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా విలాసాల గురించి, మీకు నచ్చిన వారి గురించి మీరు చేసే ఖర్చులు మీకు ఆర్థిక సమస్యను తెచ్చే అవకాశం ఉంటుంది. నెల గడుస్తున్న కొద్దీ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించండి. మీరు గత కొన్ని నెలలుగా ఖర్చులతో ఇబ్బంది పడుతుంటే ఈ కాలం ఉపశమనం కలిగిస్తుంది. ఈ నెల ఆశాజనకంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ కుటుంబ సభ్యులు, భాగస్వామి నుంచి సహాయ సహకారాలు పొందవచ్చు. అయితే స్నేహితులతో మీ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి చర్యలు నిరాశకు దారితీస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. వారి నిర్లక్ష్యం, తొందరపాటుతనం అనవసరపు సమస్యలను తీసుకురావచ్చు. ఆరోగ్యం విషయంలో గుండె, తల, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. తగినంత విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం మీ ఆరోగ్య సవాళ్లను అధిగమించడానికి సహాయపడుతుంది. వ్యాపార యజమానులు జాప్యం, మందగించిన వ్యాపార వృద్ధితో స్తబ్దుగా ఉన్న కాలాన్ని ఎదుర్కొంటారు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు అది అంతగా అనుకూలమైన నెల కాకపోవచ్చు. రాజకీయ నాయకులు లేదా ప్రభుత్వాధికారులతో సంప్రదింపులకు అవసరం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. క్రమేపీ ఎదుగుదల, కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపెన్గా ఉండండి. మార్పుకు సిద్ధంగా ఉండండి. మీరు విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లయితే నెల చివరి వారంలోగా మీ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం మంచిది. విద్యార్థులకు వారి చదువుపై దృష్టి పెట్టడానికి సహాయం అవసరం కావచ్చు. అయినప్పటికీ ఈ సవాళ్లు ఉన్నప్పటికీ శ్రద్ధతో కూడిన కృషి ఇప్పటికీ ఆశించిన విద్యా ఫలితాలకు దారితీస్తుంది. ముఖ్యంగా పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ తొందరపాటుతనం, తలబిరుసుతనం పనికిరాదు. ఆచితూచి అడుగు వేయండి. తులారాశి వారికి జూలై నెల కొన్ని ఇబ్బందులు, ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకోవాలి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ సమయంలో కెరియర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. చిన్న పొరపాటు లేదా సోమరితనం కారణంగా ఓ పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలను పెళ్లి దిశగా తీసుకువెళ్లాలంటే నెలాఖరు వరకు ఆగాలి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలు పూర్తవుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు రాదు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుని అందరినీ మెప్పిస్తారు. వ్యాపారాలలో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఉత్సాహం పెరుగుతుంది. పాటించవలసిన పరిహారాలు: ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి. శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగలు, ప్రసాదం, నల్ల నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాలలో చల్లండి. ఇష్టదైవాన్ని మరింత శ్రద్ధగా పూజించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. గోమాత సేవలో కొంత సమయం గడపండి. యువతులకు కొంత ఉపకారం చేయడం ద్వారా వారి దీవెనలు పొందండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు, అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి. దేవుడు, పూజలు, ఇతర ఆచారాలపై పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.